అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. అవ్వలేదు, కానీ మళ్ళీ ట్రై చేయమనాలి. మరేం చేద్దాం? ఇప్పుడు దీన్ని ఆపలేం కదా. బాబు, ఏమైంది? ఏదైనా సమస్య? విక్కీ, రేఖ, ఏం చేస్తున్నారు? త్వరగా అది అవ్వగొట్టండి. ఏదైనా ఉంటే చెప్పండి విక్కీ. మీలో మీరే మాట్లాడుకుంటే మాకెలా తెలుస్తుంది? ఐడియా వచ్చింది. నేనిప్పుడు చక్రం తిప్పుతాను చూడు. చూడండి, మీరు ఖర్చు లేకుండా కోటీశ్వరుణ్ణి అల్లుడుగా చేసుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంతో పెళ్లి తంతు పూర్తయిపోతుంది అని అంటున్నారు. అంటే దీని తర్వాత మేము మిమ్మల్ని ఏమీ అడగలేము, మీరు కూడా ఏమీ ఇవ్వరన్నమాట. రేఖ, మనం వాళ్ళ దగ్గర అడగడం ఏంటి? అమ్మా, నేను విక్కీ చెల్లెల్ని, వాళ్ళ అమ్మాయికి ఆడపడుచుని. వాళ్ళు అసలు కట్నం నుంచి తప్పించుకొని ఉండొచ్చు. కానీ ఈ ఆడపడుచు కట్నం నుంచి తప్పించుకోలేరు. ప్లీజ్ అమ్మా, నా ముచ్చట తీర్చుకో నువ్వు. ఆడపడుచు కట్నమా? ఇప్పుడు నేను అడిగే ఆడపడుచు కట్నం ఇస్తేనే విక్కీ ఆ పసుపు కొమ్ముని హాసిని మెడలో కడతాడు. చెప్పండి, నేను అడిగిన దానికి ఏమంటారు? రేఖ, ఈ కట్నం నువ్వు అడగాల్సింది ఇప్పుడు కాదు, పెళ్ళైన వెంటనే అడగాలి. మరే ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే అది కట్నం ఎందుకు అవుతుంది? ఆ అత్తారింటి సాధింపు అవుతుంది గాని. అవునమ్మా, నువ్వు ఇప్పుడు కట్నం అడగడం న్యాయమే కాదు. ఇప్పుడు అర్థమైంది కృష్ణ తులసి, నువ్వు వీళ్ళందర్నీ ఎందుకు వెంటేసుకుని మా ఇంటి మీదకొచ్చావో. నువ్వేం మాట్లాడినా న్యాయం అనిపించుకోవడానికి, మేమేం అడిగినా అన్యాయమని ఊరంతా చాటింపు వేయడానికి. వావ్, వాట్ ఏ క్రిమినల్ మైండ్. అరుంధతి, ఈ శుభకార్యంలో నీ కూతురు అలా అడగడం, నువ్విలా మాట్లాడడం రెండూ సరిగ్గా లేవు. ఆగు పిన్ని, నువ్వేం మాట్లాడకు. అది కాదమ్మా. ఆగు వారాహి. అమ్మ రేఖ, నువ్వడుగమ్మా, నీకేం కావాలో అడుగు. ఎంత కష్టమైనా సరే అది నేను నీకు తెచ్చిస్తాను. చెప్పనా నాకేం కావాలో? కళ్యాణి, నువ్వు ఆ వీల్ చైర్లో నుంచి లేచి నడవాలి. ఏంటి? ఎస్, నాకు కావలసిన ఆడపడుచు కట్నం నువ్వు ఆ వీల్ చైర్లో నుంచి లేచి నడవడమే. నువ్వలా లేచి నడిస్తే విక్కీ అలా ఆ పసుపు కొమ్మ కట్టేస్తాడు.
ఏం కొట్టిందిరా దెబ్బ, పాలయ్య బాబు రేంజ్లో ఉందబ్బా. ఏంటి చూస్తున్నా? లేచి నడిచి. అమ్మ రేఖ, నీకు తెలుసు కదా కళ్యాణికి కాళ్ళింకా స్వాధీనంలోకి రాలేదని. దానికి ఇంకా టైం పడుతుందని కూడా నీకు బాగా తెలుసు. అయినా నువ్విలాంటి కోరికని కట్నంగా అడగడం న్యాయం కాదు. నా చెల్లి ఎవరి వల్ల ఇంకా వీల్ చైర్లో ఉండాల్సి వచ్చిందో. నీ చెల్లెలు ఇంకా ఎందుకు వీల్ చైర్లో ఉందో నువ్విప్పుడు చెప్తే దాన్ని రుజువు చేయటానికి నీకు 2 రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. అయినా అది నిజమని రుజువు చేయలేవు. నా కూతురు కట్నంగా అడగాలంటే ఏదైనా అడగచ్చు, కానీ నీ పరిధిలో ఉన్నదే అడిగింది. ఏం అరుంధతి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి నీ కూతురు అడుగుతున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా? మరే ఏ డబ్బులో నగలో అడిగితే కొంచెం టైం కావాలని అడిగి మీరడిగింది ఇవ్వడానికి ప్రయత్నించచ్చు. కానీ నడకలేని కళ్యాణిని ఇప్పుడికిప్పుడే నడవమంటే ఎలా అమ్మా? ఇదంతా కావాలని, ఈ పండగ జరగకూడదు అని ఇలా అడ్డం చేస్తున్నారు. ప్లీజ్ రేఖ, ఇది కాకుండా వేరే ఏదన్నా అడుగు. ఏ నీ చెల్లెలి జీవితం కోసం నా చెల్లెలు అడిగింది చేయలేదా? నీ కాబోయే పోలీస్ చెల్లెలు? అది కాదు బాబు. ఇంకెవ్వరూ ఏం మాట్లాడకండి. నా చెల్లి అడిగినట్టుగా తనంతట తానుగా కళ్యాణి లేచి నడిస్తేనే నేను హాసిని మెళ్ళలో తాళి కడతాను. లేదంటే ఇది ఇక్కడే ఆగిపోతుంది.